హలో హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రజనీకాంత్ ప్రసాద్. ఏం లేదన్నా, చాలా ఏళ్ళ తర్వాత ఫేస్బుక్ లైవ్ వీడియోకి రావడం జరిగింది. కొద్దిగా అనేక కారణాల వల్ల ఫేస్బుక్ లైవ్ వీడియో రావట్లేదు. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పుష్ప అనే ఒక సినిమా మన ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ సంధ్య థియేటర్లో రిలీజ్ అయింది. దానికి అల్లు అర్జున్ గారు పోవడం జరిగింది. అనుకోకుండా ఒక రేవతి అనే ఒక తల్లి చనిపోయింది. బాబు కోమాలో ఉన్నాడు. దాని ప్రొసీజర్ ప్రకారము మన లోకల్ పోలీసు వాళ్ళు దాని ప్రొసీజర్ ప్రకారం అల్లు అర్జున్ మీద కేసు వేసి ఏదో ఒక రోజు కోసము ఆ చెంచల్ కూడా జైలుకి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి జైలుకు వేసినందుకు, ఒకరోజు జైలుకు వేసినందుకు పెద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే నాకు గౌరవం. ఎందుకు గౌరవం అంటే ఫస్ట్ అది చెప్తాను నేను. ఎందుకంటే అల్లు అర్జున్ గారి గురించి నాకు తెలిసింది ఏంటంటే, అతని అంటే నాకు వేరే వాళ్ళు చెప్తూనే తెలుసు, నేను స్వయంగా ఉండి చూడలేదేం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకు అల్లు అర్జున్కి డ్రైవర్ పట్ల అనేది ఒక చాలా గౌరవం ఉంటుందంట. డ్రైవర్ కానీ మామూలు చిన్న స్థాయి వాళ్ళు కానీ వాళ్ళ పట్ల వాళ్ళు అల్లు అర్జున్ చేసే విధానాలు కానీ చాలా మంచిగా చూసుకోవడం, ఆప్యాయంగా ఓ డ్రైవర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడం. ఎందుకంటే నేను డ్రైవర్ని కాబట్టి నాకు అల్లు అర్జున్ సార్ అంటే కూడా ఇష్టం. ఇంకా పొలిటికల్గా అంటావా, అది అతనికి నేను చెప్పదలుచుకోలేదు, ఆ టాపిక్ మాట్లాడను. ఒక వ్యక్తిగతంగా అయితే నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ అంటే. ఎందుకంటే ఒక డ్రైవర్ పట్ల మంచిగా గౌరవంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ డ్రైవర్వి మన అల్లు అర్జున్ డ్రైవర్లో అయితే ఇంటర్వ్యూలు చూసిన. ఎందుకంటే ఒక డ్రైవర్ అయితే అబద్ధం చెప్పాడు. అతను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది మంచోడని. ఇప్పుడు పుష్ప ఒకరోజు జైలుకు పోయినందుకు సానుభూతి తెలపడానికి ఎంతో మంది వెళ్తున్నారు అతని ఇంటికి. నాకు అర్థం కాని ఏంటంటే, ఇది రాజకీయంగా ఎంత వాడుకుంటారో తెలుసా అందరూ. రేవంత్ రెడ్డి చేయించిండు. రేవంత్ రెడ్డి ఎందుకు చేపిస్తాడు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డికి ఏం జిల్లా అల్లు అర్జున్ మీద కోపం ఏమన్నా అవసరం లేదు కదా. యువనికి ఇష్టానుసారం వాడు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమనుకోవాలా? చిన్న మాట, నాకు ఢిల్లీలో మొన్న ఒక విలేకరు అడిగినాడు రేవంత్ రెడ్డి గారిని. అంటే రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం లేదులే, కానీ యాజ్ పర్ రూల్ మాట్లాడుకుందాం మనం. రేవంత్ రెడ్డిని నిన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూలో అడిగినాడు, పుష్ప అంటే నీకు ఇష్టమా లేదా అంటే, నాకు పుష్ప అంటే నాకు ఏదో ఏదో పేరు చెప్పిండు. ఇప్పుడు కాలం హీరో కాదు, అప్పటి కాలం హీరో నాకు ఇష్టము. ఇప్పుడు అంటే నేను పెద్ద హీరో నాకు ఎవరు ఇష్టం లేదు, నేను కొద్ది హీరోని, నాకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అన్నాడు. అంటే విలేకరు ఏమన్నాడు, పుష్ప అంటే ఇష్టం లేదేమో నీకు అన్నాడు. ఇప్పుడు దాని తగ్గట్టు రేవంత్ అన్న చెప్పినాడు. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి అంటే నాకేమి ఇష్టం లేదు, ఒక మన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంతమంది పోయి అల్లు అర్జున్ సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పుడు జరిగిన అసలు పాయింట్ చెప్తాను నేను. రేవతి అనే ఒక అమ్మాయి, ఒక తల్లి, వాళ్ళ భర్త, వాళ్ళ బాబు సినిమాకి వెళ్ళినాడు. ఇందులో జరిగిన సంఘటన ఆమె చనిపోయింది. ఆయనకి నార్మల్గా ఇంజూస్ అయినాయి. కొడుకు కోమాలో ఉన్నాడు. కొడుకు కోమాలో ఉన్నాడు. ఇప్పుడు కొడుకు మైండ్లో అంతా నేను పుష్ప సినిమాకి పోయిననే ఒక థాట్లోనే ఉన్నాడు కదా. ఎప్పటి వరకు అయితే పుష్ప సినిమాకి పోయిన థాట్లోనే ఉన్నాడు కదా బ్రదర్. అందరికీ చెప్తున్నా నేను. అల్లు అర్జున్ కోసం చెంచల్ కూడా జైలు కాడ పెట్రోల్ పోసుకుని తల పెట్టేసుకుంటా డో ఆటని అంటారు. మరి ఏ హీరో, ఏ రాజకీయ నాయకుడు మరి అలా భార్య చనిపోయి ఉన్నాడు, ఆయన ఎవరు పరామర్శించలేదు ఏంటన్నా? ఒక ఫ్యాన్గా మాట్లాడతాను నేను. ప్రసాద్ రజనీకాంత్, నా కొడుకు పేరు రజనీకాంత్. రియల్గా నా కొడుకు పేరు రజనీకాంత్. నా ఫేస్బుక్ ఐడిలో చూసుకోండి, రజనీకాంత్ మీద కేకులు కట్ చేసినవి ఉంటాయి. నేను దాని గురించి 1,00,000 ఉంటాయి. నా కొడుకు రియల్ పేరు రజనీకాంత్. అభిమానం అంటే అట్లా ఉండాలి. నేను ఇంతవరకు ఇట్లా రజనీకాంత్ ఎప్పుడు కలవలేదు నేను. నా పాయింట్ ఏంటంటే, అందరూ పోయి అతనికి అల్లు అర్జున్కి ఇట్లా అట్లా అని ఏదో చూస్తున్నారు. ఇప్పటికీ ఆ బాబు మైండ్లో ఇప్పటికి కోమాలో ఉన్నాడు. ఆ బాబు మైండ్లో ఇప్పటికీ పుష్ప సినిమాకి పోయిన మైండ్లోనే ఉన్నాడు కదా అతను. ఆల్రెడీ భార్య చనిపోయిన బాధలో అయినా ఉన్నాడు కదా. మరి వీళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళ కోసం ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? మీడియా మిత్రులు అయినా సరే బ్రదర్, ఇప్పుడు నాలాంటి వాడు ఒక ఫేస్బుక్ ద్వారా మీ ఇట్లా సోషల్ మీడియాలో పెడుతున్నాను. మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు? అతన్ని పోయి పరామర్శించాడు కదా. బాబు గురించి ఏదో సాయం కోసం ఏదో వాళ్ళ గురించి కదా మాట్లాడాల్సింది మీడియా గిట. ప్రతిదాన్ని రాజకీయం చేయడము మీడియా మిత్రులు గిట అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే
మీడియా అంటే ఇలా భారతదేశంలో చాలా గౌరవం ఉంది. కానీ అల్లు అర్జున్ ఒకటి శాశ్వతం కాదు కదా బ్రదర్. అల్లు అర్జున్ టార్గెట్ చేసేసి అది పెద్ద ఏమో జరిగిపోయినట్టు, అతని ఇంటికి ఏదో నష్టం జరిగినట్టు. నష్టం జరిగింది ఎవరికి? ఒక సినిమాకి వెళ్ళిన ఆయన ఒక థాట్లో ఉన్న బాబుకి ఇంకా పుష్ప కోమాలనే ఉన్నాడు. భార్య చనిపోయి ఆయన బాధలో ఉన్నాడు. అతని గురించి పట్టించుకోవట్లేదేంటి? ఆ బాబు గురించి పట్టించుకోవట్లేదేంటి? కొద్దిగా అభిమానులైనా సరే కొద్దిగా ఆలోచించండి. అదే నీ ఇంట్లో జరిగితే ఊకుంటావా బ్రదర్? నీ కన్న కొడుకుకి ఏమైనా అయితే నువ్వు ఊకుంటావా? పక్కింటోడు ఒక దెబ్బ కొడతాను నీ కొడుకు గురించి ఊరుకోవు. కన్న కొడుకు అలా సినిమాకి వెళ్ళి కోమాలో ఉంటే నువ్వు ఊకుంటావు? చెప్పొక మాట. అదే నీ అక్క కొడుకు అయితే ఊకుంటావా? అదే నీ చెల్లెల కొడుకు అయితే ఊకుంటావా? అదే నీ అక్క చనిపోతే ఊకుంటావా? అదే నీ భార్య చనిపోతే ఊకుంటావా? వాళ్ళ గురించి మాట్లాడండి రా నాయన. ఏం మనుషులు రా మీరు? అల్లు అర్జున్ మంచోడే, నేను కాదనట్లేను. అల్లు అర్జున్ సూపర్ స్టార్, ఐకానిక్ స్టార్, మంచోడు, నేను కాదనట్లేను. కానీ అతని గురించి ఎప్పుడు మాట్లాడడం, సోషల్ మీడియా చూడడం, అభిమానులు గిట్ట కొద్దిగా మారండి. ప్రేమ ఎక్కడ వరకు ఉండాలి. ఇక్కడ వెళ్తే ఏమైతే తెలుసా? ఇప్పుడు పిచ్చి పిచ్చి పనులు, చెంచల్ కూడా జైలు కాడ కూడా పెట్రోల్ పోసుకుని అలా పెట్టుకుంటుండే. దేనికోసం నాకు అర్థం కాలేదు. అభిమానం ఇక్కడ ఉండాలా? ఇక్కడి నుంచి నీకు ప్రేమ అభిమానం ఉంటే ఆ కుటుంబ సభ్యులకు నలుగురితోటి ఒక నీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక 10 రూపాయలు జమ చేసి ఆ కుటుంబానికి, దాన్ని ఒక మంచి పని అంటారు, దాన్ని ఒక అభిమానం అంటారు. పెట్రోల్ పోసుకొని తలపెట్టుకోండి పిచ్చినా కొడక. అదిరా అభిమానం. అభిమానులు, నేను ఒక అభిమానిగా మాట్లాడుతున్నా. రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఇంతవరకు ఎప్పుడు రజనీకాంత్ కలవలేదు. నా కొడుకు పేరే రజనీకాంత్ రియల్గా. ఓకే, ప్రేమ ఎక్కడ ఉంటే సరిపోతుంది బ్రదర్. ఇక్కడికి ఎక్కించుకొని పిచ్చి పిచ్చిగా వేయడం అది పద్ధతి కాదు. కొద్దిగానైనా మారాలని కొద్దిగా ఆ చనిపోయిన రేవతి తల్లి కోసం నా వంతు సాయంగా నేను చేస్తాను. కొద్దిగా దయచేసి అభిమానులు మారండి ప్లీజ్. అరే ప్రతి సినిమాకైనా ఏమైనా మనలాంటి గరీబోడే ఫ్లెక్సీలు కడతాడు, బ్యాండ్ కొట్టిస్తాడు, అంతే చేస్తాడు. డబ్బున్నోడు ఎవడు రాడు. వస్తుండొచ్చు, కొంతమంది వస్తుండొచ్చు, ఎక్కువ శాతం మనలాంటి వాళ్ళే ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక అభిమానిగా ఏదైనా తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలి. కానీ ఇవేంట్రా నాయన పిచ్చి పనులు, చెత్తనా కొడుకులు, నాకు నచ్చలేదు అవి. ఇప్పుడు అల్లు అర్జున్ షేమ్లెస్ అవుతున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అంటాడు. నేను ఆర్మీకి సెల్యూట్, నేను కాదంటలేను. కానీ ఇది పద్ధతి బాగాలేదు బ్రదర్. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై హింద్.